హాయ్ వెల్కమ్ టు ఏపీ టీవీ న్యూస్. వార్తలు చదువుతున్నది పి రాజేశ్వరి. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీ టీచర్లు మరియు సిబ్బంది న్యాయపరమైన తమ డిమాండ్లను నెరవేర్చాలని గత ప్రభుత్వం 10,500 జీతం ఇస్తే కేవలం 1,000 రూపాయలు మాత్రమే పెంచి తమతో గొడ్డు చాకిరీ చేయించుకుంటుంది ఈ ప్రభుత్వం అని గత 20 రోజులుగా నిరసన తెలియచేస్తున్న స్థానిక శాసనసభ్యుడు అయ్యి కనీసం స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన అంగన్వాడీ ఉద్యోగులు అతి దగ్గరలో ఉన్నదని మీరందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే మాకు తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తానన్న జీతం హామీని నిలబెట్టుకోమన్నాము. మా గ్రాట్యుటీ అమలు చేయమన్నాము. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని చెప్పి అడిగాము. మేమేం మీ ఆస్తులు రాసిమ్మంటలేదు. మీ రిషికొండలో ప్యాలెస్లు, మీ తాడేపల్లిలో ప్యాలెస్లు మేమేం అడగట్లేదండి. కేవలం మాకు కనీస వేతనం 26,000 రూపాయలు కావాలని అడుగుతున్నాము. మా సమస్యలకు మీరు సానుకూలంగా స్పందిస్తారని ఇప్పటి వరకు మేము ఎదురు చూస్తాము. మా పోరాటాలన్నీ శాంతియుతంగా జరిగించాము. ఇక ఏది ఏమైనా మా ప్రాణాలు పోయినా సరే